హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను గుడ్డు పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 25 దాకా మెంతులు వేసుకున్నానండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకున్నానండి. తర్వాత వచ్చి చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ బాగుంటుందండి. గుడ్డు పులుసుకి చిన్నుల్లిపాయలు వేసుకుంటే ఒక రెమ్మ కరివేపాకు, చిన్నుల్లిపాయలు వేసుకుని ఇవంతా కొంచెం వేయించుకుందామండి. ఎక్కువ వేగబడలేదు చిన్నుల్లిపాయలు. తర్వాత వచ్చి ఒక 3 టమోటాలు పండు వేసుకున్నానండి, పెద్ద సైజు టమోటాలు. అవి కూడా కొంచెం మగ్గాలి. ఇవి వేగేటప్పుడే కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. రాళ్ళుప్పు వేసుకొని కలిపేసుకుందాము. తర్వాత వచ్చి పసుపు వేసుకుంటున్నాను, ఒక హాఫ్ స్పూను. కలుపుకునేసి ఇది కొంచెం బాగా మగ్గనిద్దామండి, కొంచెం మూత పెట్టి. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి, రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇదంతా మగ్గనిద్దాం బాగా. ఈ విధంగా మగ్గిపోయింది కదా టమోటా. తర్వాత వచ్చి దీంట్లోకి వచ్చి ధనియాల పొడి, కారం వేసుకుందామండి. ధనియాల పొడి అయితే ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా మళ్ళీ కొంచెం వేగనిద్దామండి ఆయిల్లో. ఇదంతా కలుపుకుందాం, ఒకసారి బాగా కలుపుకొని వేగనిద్దాము. తర్వాత వచ్చి ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఈ సైజు చింతపండు తీసుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి అది కలుపుకొని చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను. చింతపండు పులుసు చూసి వేసుకోవాలండి. మరీ పులుపు ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు, పుల్లగా అయిపోతుంది. టమోటాలు వేసుకున్నాం కాబట్టి పులుసు చూసి వేసుకోవాలి చింతపండు. ఇదంతా చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే, ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొంచెం చక్కెర వేస్తున్నానండి, టేస్ట్కి మాత్రమే ఇది. ఎందుకంటే పులుపు కదా, పులుపు కారం ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర వేస్తే సరిపోతుంది, లెవెల్ అయిపోతుంది. కర్రీ అయితే బాగుంటుందని ఈ విధంగా పులుసు. చూడండి, ఇదంతా బాగా మగ్గనిద్దాము పులుసుని. ఇది చిక్కబడాలండి, మరి పలసగా ఉంటే బాగుండదు. ఈ విధంగా ఎగ్గులు ఘాటు పెట్టుకున్నాను, ఘాటు పెట్టి వేసుకుంటున్నానండి. ఎందుకంటే పులుసు అంతా దాంట్లోకి దిగితే టేస్ట్ బాగుంటుందని. ఇదంతా కలుపుకునేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒకసారి ఈ పులుసు అంతా ఈ గుడ్లకంతా బాగా పట్టాలండి. చూడండి, తర్వాత వచ్చి ఇది వచ్చి ఈ పొడి అయితే ఆవాలు, మెంతులు వేసి ఆడించిన పొడి అండి. ఆవాలు ఎంత తీసుకుంటో మెంతులు అంత తీసుకొని వేయించుకొని ఆడించుకున్న పొడి అండి. తర్వాత వచ్చి కొత్తిమీర కొంచెం వేసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.